కోర్టు తీర్పు ప్రకారం ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికుల బకాయిలను చెల్లించకుండా జాప్యం చేస్తుందని యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. తాడేపల్లి సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులు చేపట్టిన నిరాహార దీక్షకు మద్దతు తెలుపుతూ రాష్ట్ర సిఐటియు అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు కార్మికుల మెడలో హారాలు వేసి ప్రారంభించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. కార్మిక పోరాటాలు కార్మిక సంస్థలు పరిష్కరించేంత వరకు సంస్థ పరిష్కారం వరకు వదలం కార్మిక సంస్థ లావాలి కార్మికుల ఐక్యత రిలే నిరాహార దీక్ష ప్రారంభించిన 4వ రోజున కాంగ్రెస్ పార్టీ నాయకులమైన మేము ఐఎన్టీయూసీ తరఫున ఇక్కడికి విచ్చేసి మీకు న్యాయమైనటువంటి కోరికలు ప్రభుత్వం అందించాలని చెప్పి వారికి ఇవ్వాలని చెప్పి ఆ రోజు మేము మీకు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చాము. మనము ఉధృతంగా ఈ పోరాటాన్ని సాగించవలసినటువంటి సమయం ఆసన్నమైనది. మరి మేము 4వ రోజు చెప్పాము, అవసరమైతే మీకు పిసిసి అధ్యక్షురాలైన షర్మిలారెడ్డి గారిని కూడా ఈ స్థలానికి తీసుకొస్తాము, మీకు అండగా ఉంటాము, మీరు నిరుత్సాహపడవద్దు, భయపడవద్దు, మీ కోరికలు ఖచ్చితంగా తీరుస్తాము అని చెప్పేసి మీకు వెనకంజ మేము ఉంటామని చెప్పి తెలియచేశాం. కానీ వాతావరణం అనుకూల బహుశా మాకు 54 సంవత్సరాల రాజకీయ అనుభవంలో దేశవ్యాప్తంగా కూడా ఇట్లాంటి పరిస్థితి ఎక్కడా ఎదురుకాల. ఒక కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకి ఆ నెల జీతం కూడా ఇవ్వకుండా అర్ధాంతరంగా తరలాలు వచ్చేసరికి లాకౌట్ తాళం వేసుకుని లాకౌట్ బోర్డు పెట్టిన చరిత్ర ఎక్కడా లేదు. రెండోది, వాళ్ళు లాకౌట్ వేసుకోవడం తప్పు. దాన్ని వచ్చిన ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు కూడా ప్రశ్నించి ఎందుకు అక్రమ లాకౌట్ చేశావు, వాళ్ళ సమస్య పరిష్కరించమని చెప్పి ఈ 32 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం కూడా ప్రశ్నించిన పరిస్థితి లేదు. కోర్టులు మన వాళ్ళు పడ్డ కష్టాలు వర్ణించడానికి వీల్లేని పరిస్థితి. కోర్టులకు వెళ్ళి కోర్టు తీర్పు తెచ్చుకున్నప్పటికీ ఆ తీర్పును కూడా అమలు జరప. మా ఫ్యాక్టరీ ఈ ఫ్యాక్టరీ 32 సంవత్సరాలు మూసేసి 170 మంది కార్మికులు చనిపోయారు. అనేక పోరాటాలు చేశారు. మేము మీకు ఏం హక్కు ఉంది, మేము డబ్బులు ఇవ్వడానికి హక్కు తెచ్చుకోమని చెప్పిన తర్వాత మేము కోర్టులకు వెళ్ళాం. కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నా కానీ మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు. 170 మంది కార్మికులు చచ్చిపోయారు. అనేక మంది రోగాల పాలై హార్ట్ ఆపరేషన్ చేసుకున్నారు. అలాగే దీర్ఘవ్యాధులతో బాధపడుతున్నారు. అనేక మంది పెళ్లి కాలేదు. ఈ సమస్య పరిష్కారం కోసం కలెక్టర్లకి ఎంఆర్ఓలు తిరిగితే వీళ్ళని ఎవరు పట్టించుకోకుండా ఈ భూములు అమ్మకాంతం చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ భూముల్ని తెలియకుండా అమ్ముకుంటున్నారు. కుంచెరపల్లి రైతు అయితే వెంకటరెడ్డి గారిగా ఏసీసీ కార్మికులు 93 నుంచి రావాల్సిన బకాయిల కోసం చేస్తున్న పోరాటానికి సిఐటియు రాష్ట్ర కమిటీ సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తోంది. కోర్టులు తీర్పిచ్చిన బకాయిలన్నింటినీ కూడా 12% వడ్డీతో సహా చెల్లించాలని చెప్పి తీర్పులు ఇచ్చినా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఇప్పటిదాకా అమలు చేయలేదు. అధికార యంత్రాంగం కూడా దీని అమలుకి పూనుకోకపోవడాన్ని సిఐటియు రాష్ట్ర కమిటీ ఖండిస్తోంది. ఈ బకాయిలన్నింటినీ కూడా వెంటనే చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తోంది. ఇచ్చిన హామీ అట్లాగే కూటమి ప్రభుత్వం లోకేష్ గారు ఇచ్చిన హామీ అమలు చేయకపోవడం వల్ల, అట్లాగే కోర్టు ఇచ్చిన తీర్పులు కూడా అమలు చేయకపోవడం వల్ల ఇక్కడ కార్మికులు వేసుకున్న గుడిసెల్ని ఇక్కడ మున్సిపల్ కమిషనర్ చట్ట వ్యతిరేకంగా